శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఉదయం 11:24 వరకు, అనంతరం ద్వాదశి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:47 వరకు, అనంతరం మూలా నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 7:42 వరకు, అనంతరం వైధృతి యోగం. భద్రకరణం ఉదయం 11:24 వరకు, అనంతరం భవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 7:24 నుండి 9:08 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:06 నుండి 11:54 వరకు. ఈనాటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి. సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి మాసంలో 2 పక్షాలు, శుక్లపక్షం కృష్ణపక్షం. శుక్లపక్షంలో ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. సంవత్సరం మొత్తంలో 12 మాసాలు, 12 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ 26 ఏకాదశులకు కూడా ఏకాదశి మహత్యంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఫలితం చెప్పబడుతుంది. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కొన్ని గ్రంథాలను బట్టి పిలవడం జరుగుతుంది. ఎవరైతే నిస్సంతువులు ఉన్నారో వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుపాద సమాశ్రయం చేసి విష్ణు పదార్చన చేయటం వల్ల ఈనాడు ఈ హరివాసనమైనటువంటి ఏకాదశి వ్రత ఫలం వల్ల సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. నిస్సంతువులే కాకుండా అపుత్రవంతులు ఎవరైతే ఉన్నారో, అంటే పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ శ్రావణమాస శుద్ధ ఏకాదశి వ్రతాన్ని కనుక చేసినట్లయితే పుత్రవంతులు అవుతారు, వంశవృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం, పురాణంలో చెప్పబడినటువంటి ఏకాదశి మహత్యం కూడా. ఈ ఏకాదశి వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా ఆచరించాలి అనుకున్నటువంటి వాళ్ళు దశమి నాడు ఏకభక్తం చేసి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానాది కర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని ఏకాదశి వ్రతానికి సంకల్పం చేయాలి. చేసి ఉపవాసం అంటే నిరాహారో ఉపవాస అని చెప్పబడుతున్నప్పటికీ కూడా అంటే ఉపసమీప్యతే, భగవంతుడికి మరింత దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం ఈ ఏకాదశి నాడు చేయాలి. యథాశక్తిగా తులసీ దళాలతో అర్చన చేసి రోజంతా కూడా విష్ణునామమే చెప్పాలి. ఎందుకంటే ఫాలే ఊర్ధ్వపుండ్రం యస్య గళే తులసిమాలిక వక్త్రే అష్టాక్షరీ స్తోత్రం స విష్ణురేవన సంశయ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఏకాదశి నాడు ఎలా ఉండాలి అంటే భగవంతుడిని చేరుకునేటటువంటి దాంట్లో సారూప్య సాలోక్య సామీప్యాలని భాగవతంలో చెప్పబడుతుంది. అంటే భగవంతుడిని ఆరాధన చేసేటటువంటి వాడు ముందు భగవంతుడిలాగా ఆ రూపాన్ని ఉండాలి. భగవంతుడిలాగా రూపం ఉండడం అంటే వేషం వేసుకోవడం అని కాదు. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి ఊర్ధ్వపుండ్రాలను ధరించడం, ఇట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం గోపిచందనాన్ని ధరించడం, తులసిమాల ధరించడం, ఈ రెండిటికంటే ప్రధానంగా ఈ 2 అవకాశం లేకపోయినా ఈ రోజున నాలుక పైన పవిత్రమైనటువంటి వాసుదేవనామం అనేటటువంటి ఆ మణిదీపాన్ని గనక వెలిగించినట్టయితే శ్రీమన్నారాయణమూర్తి దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుందని పరమభాగవతులైనటువంటి వారు చెప్పినటువంటి మాట. ఈ వాసుదేవ అనేటటువంటి ఈ నామాన్ని ఈ ఏకాదశి నాడు యథాశక్తిగా జపించడం వల్ల ఆ వాసుదేవుడి యొక్క దివ్యానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో ఒక చక్కటి మాట చెప్పబడుతుంది. నా వాసుదేవ భక్తానాం, వాసుదేవుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో అశుభం అంటే అమంగళం అనేది వారి వైపు తొంగి చూడదు అన్నారు. ఇంతేకాకుండా విష్ణు సహస్రనామంలోనూ ఇంకొక మాట చెప్తారు. ఆర్తావిషణ్ణ శిథిలాశ్చ భీత ఘోరేచుట వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు అని చెప్పారు. ఎవరైతే ఆర్తులు ఉన్నారో, ఎవరైతే పూర్తి భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో, పతనమైనటువంటి పాతాళ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఘోరమైనటువంటి వ్యాధులతో దుఃఖాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ చక్కటి నారాయణ నామాన్ని గనక స్మరించినట్టయితే వారు ఆ సమస్యలన్నిటి నుండి కూడా వారు ఉద్ధరింపబడతారు. అందుకే జనార్దన స్తోత్రంలో మాముద్ధర జనార్దన అని శంకర భగవత్పాదులు వారు అంటారు. అంటే మనని ఈ సంసారం అనేటటువంటి సాగరం నుండి రక్షించగలిగినటువంటి ఏకైక మహానుభావుడు ఎవరంటే శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే. అటువంటి ఈ ఏకాదశి నాడు యథాశక్తిగా ఏకాదశి వ్రతం చేసి
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటం, అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు విష్ణు దర్శనం చేయటం, అది కూడా అవకాశం లేని వాళ్ళు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, ఇదేది అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం విష్ణు నామాన్ని యథాశక్తిగా స్మరించినా పరిపూర్ణమైనటువంటి విష్ణు కృప కలుగుతుందని శాస్త్రవచనం. అటువంటి ఈ పరమ పవిత్రమైన హరివాసరమైన ఏకాదశి నాడు అందరికీ శ్రీమన్నారాయణమూర్తి దివ్య కృప పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో ఈరోజు శ్రావణ మంగళవారం అయినటువంటి సందర్భంగా మంగళగౌరీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, ఆ విశేషాల్ని, ఏ దిక్ ప్రయాణం ఏ రాశి వారికి లాభకరమో, ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే కార్య సమాప్తి నిర్విఘ్నంగా అవుతుందో, ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రీకరం శీర్షికలో ఈరోజు శ్రావణ మంగళవారం అయినటువంటి సందర్భంగా మంగళగౌరీ పూజ, దాని ఫలితాలు స్పష్టంగా తెలుసుకుంటారు. శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవి ఆరాధన వల్ల సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. గౌరీదేవి నిత్య సుమంగళి, మంగళసూత్రానికి అధిష్టాన దేవత కూడా ఆమె. సర్వ శుభ మంగళాల్ని అనుగ్రహించే మంగళదాయక దేవతా స్వరూపం మంగళగౌరి. కుటుంబ సౌఖ్యానికి, అన్యోన్య దాంపత్యానికి, విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో విజయసిద్ధికి మంగళగౌరి ఆరాధన ఉపకరిస్తుంది. మంగళగౌరీదేవి వ్రతాధిష్టాన దేవత. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి తన కళ్యాణ సందర్భంలో ఈమెనే ఆరాధించింది, విజయాన్ని సాధించింది. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పాటించిన సంప్రదాయాన్ని నేటికీ వివాహ సందర్భాల్లో వధువులు అనుసరిస్తూ ఉన్నారు. వధువు తల్లి వధువు చేత వివాహ ఘట్టానికి ముందు మంగళగౌరీదేవి పూజని చేయించడం, నిర్వహింపచేయడం సంప్రదాయంగా వస్తోంది. మంగళసూత్రాన్ని వధూవరులిద్దరూ గౌరీ స్వరూపంగా పూజించిన తర్వాత మాంగళ్య ధారణ ప్రక్రియ ఉంటుంది. పెళ్లి తర్వాత శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లోనూ కూడా కొత్త పెళ్లి కూతుళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల పాటు మంగళగౌరి పూజని నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. అయితే ఈ మంగళగౌరి వ్రతాన్ని మహిళలు ఆజీవన పర్యంతం ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ఏకాదశి, దీన్ని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఉదయం 11:47 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు మంగళవారం. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:47 వరకు ఉంది. తదుపరి మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు తమకు కలిగినటువంటి మానసికమైన పరితాపాన్ని, అంటే దుఃఖాన్ని కుటుంబ సభ్యులందరి సమక్షంలోనూ పంచుకోవడం మంచిది తప్ప తమలో తాము మాత్రమే ఆలోచించుకుంటూ సమస్యకు పరిష్కారం తెలియనటువంటి దిశతో ఉండిపోవడం సరికాదు. ప్రతి విషయంలోనూ కూడా పోటీ అనేటటువంటి మాటను ఏర్పాటు చేసుకుని వ్యాపారంలో ఫలాని వారితో, వృత్తిలో ఫలాని వారితో అనే ఆలోచన లేకుండా తమదైన త్రోవలు తాము వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళగౌరీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ఆర్థికమైన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం అత్యున్నతంగా ఉన్నటువంటి కారణంగా వీరి మాటకి తిరుగులేని తనంతో ఉండగలుగుతారు.
అలాగని విచ్చలవిడిగా మాట్లాడడం, ధైర్యంగా ఎవరినైనా ఎదిరించాలని అనుకోవడం అది ఏమాత్రము సరి కానే కాదు. మానసికమైనటువంటి అశాంతి ఏమాత్రము ఉండదు. అందరితోనూ సహాయ సహకార బుద్ధితో కలుపుకోలుతనంతో వ్యవహరిస్తారు. నూతనంగా గృహాన్ని తనదిగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు, కానీ అది ఫలించే అవకాశం మాత్రం చాలా చాలా తక్కువ. ఈ రోజుకి శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళగౌరీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనలాభ సూచన ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సకాల నిద్ర భోజనాలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా కార్యభార శ్రమ మాత్రమే దానికి కారణమవుతూ ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్య భావం మధ్యమ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో మాత్రం వాహనాన్ని వీరు నడపడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యం తొలగడం కోసం ఔషధ సేవ చేసుకోవడం అత్యవసరం. కుటుంబానికి వచ్చేటటువంటి అందరితోనూ కూడా కుటుంబ రహస్యాలని పంచుకోవాలని అనుకోవడం, న్యాయం చెప్పవలసిందిగా వారితో మాట్లాడడం సరైనటువంటి అంశం ఏమాత్రం కాబోదు. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే శారీరకమైనటువంటి అనారోగ్యం తొలగి ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని ఆచి తూచి జాగ్రత్తగా వేస్తూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తుల విషయంలో ప్రతి క్షణము కూడా విశేషమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవడం కానీ, ఎవరికి రుణాన్ని ఇవ్వడం కానీ ఎంతటి ఒత్తి వచ్చినప్పటికీ కూడా చేయరు. అది శ్రేయస్కరం. కుటుంబంలో ఉన్నటువంటి అందరితోనూ మాట్లాడాలని ప్రయత్నాన్ని అయితే చేస్తారు, కానీ ఎవరెవరి ఉద్యోగ వృత్తి వ్యాపారాల బాధ్యతల బరువు కారణంగా ఆ విధమైనటువంటి మాట్లాడుకోవడం సంభవం కాకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు వరలక్ష్మీదేవిని పంచఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రము దూర్చరు. అన్నిటికీ మించి మధ్యవర్తిత్వానికి పూర్తిగా వ్యతిరేక భావంతోనే ఉంటారు. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారి విషయంలో తగినటువంటి నిర్ణయాన్ని వెంటనే ప్రకటించుకోవడం మంచిది. లేని పక్షంలో వివాహాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు. కట్టినటువంటి లేదా కొనుక్కున్నటువంటి ఇంటికి సంబంధించిన ముస్తాబుని చేయడం కోసమని విశేషమైన ఆర్థిక వ్యయాన్ని చేయడం ఇబ్బందిని కలిగించే అంశంగా ముందు నాటికి పరిగణింపబడవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు వరలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి తప్పక కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దురుసుతనం కారణంగా కుటుంబంలో కూడా తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత లభించవచ్చు. సంతానంతో అనుకూలంగా ఉన్నట్లుగానే అనిపించినప్పటికీ కూడా సంతానం వేరు విధంగా వీరి గురించి ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి సంతానంతో కూడా ముక్తసరిగా ఉండడం చాలా చాలా అవసరం. అలాగని విరోధ భావం మాత్రం ఇది కానే కాదు. మరొక ఇంటిని కొనాలి లేదా మరొక ఇంటిని నిర్మించుకోవాలి అనే అత్యాశాభావం ఏమాత్రం సరికాదు. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు వరలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంపూర్ణమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో ఏ విధమైనటువంటి విరోధ భావాన్ని కలిగి ఉండరు. బంధువులైనటువంటి వారు అలాగే ఆత్మీయ మిత్రులైనటువంటి వారు ఏ సూచనలు చేసినప్పటికీ కూడా వాటిని వింటారే తప్ప వాటిని అమలు చేసే విధానం ఏమాత్రము ఉండకపోవచ్చు. అది చాలా చాలా మంచిదైనటువంటి నిర్ణయం. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వారి మాటలకి లొంగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా అవతలి వారు పొగిడేటటువంటి కారణంగా జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు వరలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఏ విధమైన నిర్ణయాన్నైనా సరే క్షణాల్లో చేయగలిగినటువంటి బుద్ధి వైభవం కలిగి ఉంటారు. ఎవరితోనూ విరోధించేటటువంటి ఆలోచనతో ఉండరు. వ్యాపార అభివృద్ధి కోసమని దూరపార ప్రయాణాలని చేయవలసి వస్తుంది. ఒక్కో సందర్భంలో ఒంటరిగానే ప్రయాణం చేయవలసి వచ్చినా చక్కగా చేసి ఆ కార్య భారాన్ని మోస్తారు. అయితే ప్రయాణాలు మాత్రం లాభించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు వరలక్ష్మీదేవిని చెరకు రసాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభ సూచన కలుగుతుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఊహలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే కార్యలాభం మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఎక్కువ మొత్తంలో రుణాన్ని చేసి ఉంటారు. దాన్ని తీర్చడం కోసమని విశేషమైన శ్రమని చేస్తూ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో తాత్కాలికమైనటువంటి ప్రతిఘటన తోటి ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి వచ్చే అవకాశం ఉంది. మాట్లాడే ప్రతి మాటని కూడా ఆచి తూచి మాట్లాడడం అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనురాశి వారు వరలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇప్పుడిప్పుడే వ్యాపారం కొద్దిగా ఎదుగుదలకి నోచుకునే అవకాశం ఉంటుంది. ఆత్మీయులు, మిత్రులు, అనుకూలులైనటువంటి వారు తలో చెయ్యి వేసినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురి కాకుండా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి అందరి యందు కూడా ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా ప్రతిఘటన లేకుండా చూసుకోగలుగుతారు. రావాల్సినటువంటి బకాయిల కోసమని విశేషమైనటువంటి శ్రమని చేస్తారు, కానీ పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు వరలక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో కానీ అర్చించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడమే కాక ఆర్థికమైన పెట్టుబడి కలుగుతుంది వ్యాపారానికి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఉండదు. అందరూ అనుకూలంగా ఉంటారు. వసుధైక కుటుంబం అన్నట్టుగా మొత్తం కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండేటటువంటి కారణంగా ఎవ్వరూ వీరి మధ్యలోకి వచ్చే అవకాశం ఉండదు. నూతనంగా గృహాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనని దాదాపుగా విరమించుకోగలుగుతారు. సంతానం అనుకూలించేటటువంటి ధోరణితోనే ఉంటారు. వ్యతిరేక భావం ఉండదు. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు వరలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం మొత్తం అంతా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉండే అవకాశం ఉంది. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఉండకుండా కొద్ది దూరం ప్రయాణం చేసి అనారోగ్యానికి తగినటువంటి ఔషధాలని తెచ్చుకునే విధానం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం విశేషంగా ఉంటుంది. అయితే న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆ న్యాయవాదుల కోసం తగినటువంటి అంశాన్ని ఇవ్వడం కోసం విశేషమైనటువంటి ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా ధర్మబద్ధంగానే చూపిస్తారు తప్ప అన్యాక్రాంత విధానం కానీ వేరు విధమైనటువంటి ఆలోచన కానీ వీరికి ఉండదు. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వరలక్ష్మీదేవిని కొబ్బరి జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్య భావమే లేకుండా ఆర్థికమైన లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ మంగళవారం అయినటువంటి సందర్భంగా మంగళగౌరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి తిథి ఉంది. దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి వ్రతంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి. దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పుత్రదా ఏకాదశి రోజు ప్రధానంగా 3 విధి విధానాలు లేదా ఆ మూడింటిలో ఏ ఒక్క విధి విధానం పాటించినా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ 3 విధి విధానాలు ఏంటంటే, మొట్టమొదటిది ఉపవాసం, రెండవది విష్ణు పూజ, మూడవది జాగరణ. ఈ మూడింటిని కానీ మూడిట్లో ఏదైనా ఆచరించినట్లయితే విష్ణుమూర్తి మిమ్మల్ని చాలా సులభంగా అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిది ఉపవాసం. ఉపవాసం అంటే ఈ రోజంతా ఉపవాసం ఉండి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ మర్నాడు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. అలా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈరోజు రాత్రి వరకు పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. హరినక్తం ఉన్నా రేపటి వరకు ఉపవాసం ఉన్నా ఒకే ఫలితం వస్తుంది. ఇలా ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహిస్తాడు. రెండవది విష్ణు పూజ. పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విష్ణుమూర్తికి సంబంధించిన 24 రూపాలలో శ్రీధర రూపాన్ని ఈరోజు స్మరించుకోవాలి. కాబట్టి ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీధరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా విష్ణు పూజ చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు. మూడవది జాగరణ. ఈరోజు రాత్రి 12 గంటల వరకు విష్ణు నామస్మరణ చేస్తూ విష్ణు కీర్తనలు శ్రవణం చేస్తున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. పుత్రదా ఏకాదశి సందర్భంగా ఉపవాసం, విష్ణు పూజ, జాగరణ ఈ మూడింటిలో ఏ ఒక్కటి కానీ మూడింటిని కానీ ఆచరించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహించి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పుత్రదా ఏకాదశి రోజు ఇవ్వవలసిన దానం గొడుగు దానం. ఈరోజు గొడుగు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి వ్రతం ఆచరించే మహిళామణులు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వివాహమైన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం మహిళామణులు ఆచరిస్తారు. అయితే వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం ఆచరించడానికి వీలు కాని పక్షంలో 3వ సంవత్సరం ఆచరించుకోవచ్చు. అయితే మొదటి సంవత్సరం మొదటి మంగళవారం మాత్రం పుట్టింట్లోనే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలి. తర్వాత ఎక్కడైనా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు చలిమిడి దీపాలకు, ముత్తైదువల సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
ఈ చలిమిడి దీపాలు ఎలా తయారు చేస్తారంటే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేస్తారు. ఈ చలిమిడి దీపాలు 5 దీపాలు వెలిగించుకోవాలి. 5గురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. చలిమిడి దీపాలు వెలిగించేటప్పుడు ప్రతి చలిమిడి దీపంలో కూడా పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించాలి. అంటే కుంభవొత్తి వేసి దీపాలు వెలిగించాలి. సంవత్సరానికి 5 చప్పున దీపాలు పెరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 5 చప్పున ముత్తైదువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25. ఇలా సంవత్సరానికి 5 చప్పున చలిమిడి దీపాల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళాలి. వాయనం ఇచ్చే ముత్తైదువుల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఏ వారమైనా సరే మంగళగౌరీ వ్రతం చేయటానికి ఇబ్బంది వచ్చినట్లయితే అటువంటప్పుడు తర్వాతి వారం ముత్తైదువుల సంఖ్యను పెంచుకొని వాయనం ఇచ్చుకోవచ్చు. శ్రావణ మాసంలో ఆఖరి మంగళవారం మంగళగౌరీ వ్రతానికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వినాయక చవితి పర్వదినం వచ్చేలోపు ఉన్న మంగళవారం కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. కాబట్టి మంగళగౌరీ వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు శ్రావణ శుక్ల ద్వాదశి, దీన్ని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. దామోదర ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ శుక్ల ద్వాదశి నాడు తులసి పూజ ఏ విధంగా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.